నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వ్యవసాయానికి ఏం కావాలి? ఆయన దృష్టి దేని మీద ఉంటుంది? ఇదిగో ఈ వ్యవసాయకుడు అంటే తండ్రియే వ్యవసాయకుడుగా ఉన్న పొలం, ఆ పొలంలో ఉన్న నిజమైన ద్రాక్షావళి చెట్టు, ఆ చెట్టు నుండి ఆయనకి ఏం కావాలి? ఆ చెట్టుకు అంటగట్టబడిన తీగలలో నుండి ఆయనకి ఫలములు కావాలి. ఏం కావాలండి? ఆ చెట్టుకు అంటగట్టబడిన తీగల్లో నుండి ఫలము కావాలి. హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నది ఫలములు. మనం ఎక్కడైనా సరే ఒక చెట్టు నాటామంటే మనం ఆ చెట్టు నుండి ఫలాలు కోరుకుంటాం. మనుషులే ఫలములు కోరుకుంటే మరి తండ్రి కోరుకోరా? ఆయన కోరుకుంటున్నది కేవలం ఆకులు, తీగలు ఇవి మాత్రం కాదు. ఆయనకి కావలసిన ఫలములు మనం ఇచ్చేటి వారిగా ఉండాలి. ఇప్పుడు ద్రాక్ష తోటలో లేదా ద్రాక్ష వల్లికి అంటుగట్టబడిన తీగల వలె ఉన్నప్పుడు ఆ ద్రాక్ష చెట్టులో నుంచి తీసుకుంటున్న సారమును బట్టి ఫలించే వారిగా మనం మారాలి. సారమును బట్టి ఫలిస్తుందా చెట్టు? బయట ఉన్న సర్కమ్స్టెన్సెస్ బట్టి ఫలిస్తుందా? సారమును బట్టి ఫలిస్తుంది. సారమును బట్టి ఫలించాలి. ఫలములు ఎందుకు లేవు అని అడిగితే బయట చల్లగా ఉంది అందుకే ఫలించలేదు, బయట కోపంగా ఉన్నారు అందుకే ఫలించలేదు, వారు కోపం చూపించారు అందుకే నేను కోపం చూపించాను, ప్రేమ ఎందుకు కలిగి లేదు, ప్రేమ అనే ఫలం ఎందుకు కనబడట్లేదు అంటే వేరే రీజన్స్ అన్ని బయట నుంచి వచ్చేవి చెప్తే మరి అంటుగట్ట పడ్డావు కదా, ఆ వేరులో నుంచి తీసుకుంటున్న సారం సంగతి ఏంటి? ఒక చెట్టు వేరులో నుండి తీసుకుంటున్న సారమును బట్టి బయట ఉన్న పరిస్థితులన్నిటినీ అధిగమించి ఫలిస్తుంది. అందుకే ప్రభు చెప్తున్నారు, నాలో ఫలింపని ప్రతి తీగ లేదా నాలో ఫలించు ప్రతి తీగ అని. రెండు కేటగిరీస్ ని ఎందుకు చెప్తున్నారు? మనకున్న ప్రాబ్లం, మనం మన వేర్లు లోకంలో పెట్టి లోక స్నేహమును బట్టి ఫలించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ నిజమైన వ్యవసాయకుడు చేస్తున్న పని ఏంటంటే ఆ వేర్లు లోకం మీద ఆధారపడకుండా ద్రాక్షవల్లికి అంటుకట్టబడేటట్టుగా చక్కగా ఒక బాండింగ్ వేసి ఆ వేర్లు పారడానికి సమయం ఇస్తున్నారు. ఆయన చేస్తున్న ఆ పనిలో ఆ సమయంలోనే మనం వేరు పారడం మంచిది. చూడండి, ఒక 3 సంవత్సరాల కోర్స్ కొరకు మనం జాయిన్ అయితే వచ్చే 10 సంవత్సరాల తర్వాత నేను చదువుకుంటానంటే టైం ఉంటుందా? ఎప్పుడు మనం చదవాలి? ఆ ఇచ్చిన 3 సంవత్సరాల్లోనే చదవాలి. అలా అంటుగట్టబడడానికి ఇచ్చిన టైంలోనే అంటుగట్టబడాలి. ఇక ఫలం స్టార్ట్ అవ్వాలి. చెప్పుతున్న ప్రతి వాక్యమును బట్టి బయట ఫలించడం అనేది ప్రారంభించాలి. నిజమైన వ్యవసాయకుడు ఆ నిజమైన ఆ ద్రాక్ష వల్లికి
అంటుగట్టి ఎదురు చూస్తున్నది ఫలం కొరకు. అప్పుడు మనం ప్రతి విషయంలోని అంటుగట్టిన తండ్రిని, ఎవరికైతే అంటుకట్టబడ్డామో ఆ యేసయ్యనే కదా చూడాలి. వారిని బట్టే కదా ఫలించాలి. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, అయ్యా, లోకంను చూసి నేను ఫలించడానికి ట్రై చేస్తున్నా. ఈ అవుటర్ సర్కమ్స్టాన్సెస్ బట్టి నేను ఫలించడానికి ట్రై చేస్తున్నా. అలా కాకుండా మీరు లోపల నుంచి ఇస్తున్న సారమును బట్టి ఫలించినట్లుగా నా వేర్లు లోపలికి చొచ్చుకొని వెళ్ళినట్లుగా ఈరోజు నా హృదయంను పూర్తిగా మీ పైన ఆనుకునేటట్టు చేస్తున్నానయ్యా, దానికి సహాయం చేయమని, ఆ వేర్లు లోపలికి పారినట్లుగా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ఇచ్చిన పాయింట్ బట్టి ప్రార్థన అందుకోండి. స్తోత్రము తండ్రి, మహోన్నతానికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును యేసయ్య తండ్రి, నాయన అయ్య ప్రభ చెట్టు వేర్లు తండ్రి, నాయన నీటి కొరకు ప్రభు యేసయ్య ఇంతలో తేలి తండ్రి, దానికి అవసరం మీరు అందుకున్నట్టు ప్రభు దిగువ తండ్రి నాయన మా జీవితంలో ప్రభు మేము తండ్రి నాయన లోతుగా పారటకు తండ్రి నీలో ఉండి ప్రభు యేసయ్య నీతో ఉండి తండ్రి నాయన అయ్యా లోతుగా పారటకుని తండ్రి నాయన లోతైన సారం పొందుకున్నట్టుకుని తండ్రి నీకు ఇష్టమైన ఫలములు తండ్రి ఫలించుటకుని తండ్రి నాయన అన్ని దినము తండ్రి ప్రార్థిస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము తండ్రి. ఇదిగో మీరే వ్యవసాయకుడుగా ఉన్న ఆ యొక్క స్వాధీనపరుచుకునే భూమిలోనికి మమ్మల్ని అందరూ నడిపిస్తున్న దేవ, మా గట్టి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి, అలసిపోయాం ప్రభా యేసయ్య, మేము తండ్రి నాయన వెతుకులాట్లో తండ్రి నాయన ఇక్కడ ఆగిపోయామేమో తండ్రి నాయన. ఇదిగో ప్రభా పైన తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన విస్తరించే రీతిగా కాకుండా లోతుగా తండ్రి నాయన యేసయ్య నీలో ప్రభు యేసయ్య నీతో ప్రభా లోతులోనికి తండ్రి నాయన ఆత్మ చెప్పుచున్న ప్రతి మాట వినడి తండ్రి నాయన ఆ గ్రహింపు శక్తి కలిగిన తండ్రి నాయన అలోలో అనుభవం మాకు అనుగ్రహించమని తండ్రి నాయన యేసయ్య అటు రీతిగా గ్రహించుకున్న వారమై నీ అందు సంతోషించే వారమై మా యొక్క వ్యవసాయకుడు తండ్రి అయి ఉంటుండగా తండ్రి మా ఫలము తండ్రి నాయన ప్రభా ఖచ్చితంగా నాయన ప్రభా యేసయ్య అయ్యా తండ్రి నీకు ఇష్టమైన ఫలాలుగా ఉంటాయని ఒక నిరీక్షణ ఒక విశ్వాసముతో తండ్రి నాయన యేసయ్య నీలో అభయుడై ఉంటకు మీ కృపను అనుగ్రహించమని ఘనతయమయ ప్రభావం మీకే ఆరోపిస్తాం. యేసయ్య అతి పరిశుద్ధ ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు మనలో ఫలం లేదు, ఫలం కనబడట్లేదు అంటే అర్థం అయితే మనం ఆయనలో ఉండట్లేదు, లేదా ఆయన మనలో ఉండట్లేదు. అక్కడ మాట ఏంటి? ఎవడు నా యందు నిలిచి ఉండును. ఆయనలో నిలిచి ఉంటేనే ఆయన ఆశిస్తున్న ఫలం వస్తుంది. మనం ఫలిస్తున్నాంలే అనుకుని భ్రమ పడితే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన క్వాలిటీ చెక్ చేసేటప్పుడు అది నాసి రకం అని బయలుపడింది అనుకోండి, మనం మోసపోతాం. ఇదిగో మనం మోసపోకుండా ఉండునట్లుగా ఇప్పుడే మనం మన జీవితాల్ని చెక్ చేసుకుందాం.
బహుగా ఫలించడానికి మనం ఏం చేయాలి? అసలు ఆయన ఆశిస్తున్న ఫలం ఏమిటి? ఆయన అన్నిటిని వడబోసి ఫలం అని మాత్రమే చెప్తున్నారు. ఈరోజు ఆలోచిద్దాం, ఈ వ్యవసాయకుడికి అసలు ఎటువంటి ఫలం కావాలి? చూడండి, మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం కూర మొక్కల్లాగా పొలంలో కష్టపడుతూ ఆ కూర మొక్కలకి కావలసిన నీళ్లను కాళ్ళతో పెట్టడానికి గట్టులు కడుతూ ఎంతో కష్టపడి పెంచుతూ ఉన్న అనుభవాలు మనకి ఎన్నెన్నో ఉన్నాయి. నిజానికి మన జీవితం ఇప్పటి వరకు అలాగనే కట్టబడింది కదా. అందులో వ్యవసాయకుడు ఎవరండి? మనమే. మనమే. కూర మొక్కల వంటి పొలంలో, ఐగుప్తులో వ్యవసాయకుడు ఎవరు? మనమే. మన ఇష్టం చొప్పున మనం తిరిగే వాళ్ళం. మన ఇష్టం చొప్పున మనకి ఏది కావాలంటే అది చేసేవాళ్ళం. మన ఇష్టం చొప్పున సమస్తము కూడా మనం కంట్రోల్ చేసుకునే వాళ్ళం. కంటికి కనబడిన దాన్నంతా చేసేవాళ్ళం. శరీరం ఆశించిన దాన్నంతా దాని వెంటనే వెళ్తూ దాన్ని సాటిస్ఫై చేస్తూ పరిగిలు పెట్టేవాళ్ళం. నేత్రాశ, శరీరాశ జీవపు డమ్మములతో నిండుకొని ఉండి అందులో ఫలించడానికి, శరీరానుసారంగా ఫలించడానికి సకల ప్రయత్నాలు చేశాం, విఫలమయ్యాం. ఇంకా చాలు. మరి ఐగుప్తు వంటిది కాదు ఇప్పుడు వెళ్తున్న ఆ ప్రదేశం అని చెప్పినప్పుడు, అక్కడ కొండలు లోయలు ఉంటాయని చెప్పినప్పుడు, అక్కడ మనకి ఆకాశ వర్ష జలమును గురించి అక్కడ మనకి ప్రస్తావించారు. ఆకాశ వర్ష జలం వస్తుంది, కరెక్టే. మరి కష్టపడి విత్తనాలు ఎవరండి విత్తుతున్నారు కొండల్లో? ఒక్కసారి ఆలోచిద్దాం. కొండలలో ఔషధం విలువలు కలిగిన చెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంతో శ్రేష్టమైన కలప ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏదైనా తీసివేయడానికి ఉందా? ఆ చెట్లు ఎంత బలంగా ఎదుగుతున్నాయి. వాటికి గట్టులు కట్టిన వాళ్ళెవరు? అటువంటి చెట్లకి బలముగా ఏపుగా ఎదగడానికి అసలు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఆ చెట్లను, ఆ కొండలను పోలుస్తూ ప్రభు మనకి నేర్పిస్తున్నారు. అలా చెట్టుకు వచ్చే ఆ బలం వంటి బలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారట. అంటే సర్కమ్స్టాన్సెస్ ఏవి కూడా ప్రభావితం చేయని ఒక స్థితిగతులకు వెళ్ళాలి. నీరు కట్టి కాళ్ళతో కష్టపడి దాన్ని గట్టులు కట్టి ఎంతో జాగ్రత్తగా ఆ కూర మొక్కల్ని పెంచుతుంటే ఒక్క తుఫాన్ చాలు కదా పొలం అంతా నాశనం అయిపోవడానికి. కొండ మీద చెట్లు చూడండి, ఒక్క తుఫాన్ ఏమైనా చేయగలదా? నిజానికి ఆ తుఫానికి అవి ఇంకా ఏపుగా పెరుగుతాయి. హల్లెలూయా. ఆ చెట్లు ఆ నీళ్ళకి ఇంకా ఏపుగా పెరుగుతాయండి, ఇంకా బలంగా తయారవుతాయి. ఇదిగో నీ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నిన్ను ఇంకా బలము కలిగిన జనాంగంగా మారుస్తున్నాయి. ఆమేన్. ఐగుప్తులో ఫలిస్తున్న సమయం పురుట్లో ఉండగానే బిడ్డను చంపమని పంపించినప్పుడు వాళ్ళు చెప్పిన సర్టిఫికెట్ ఏంటి? ఐగుప్తు స్త్రీలు
చురుకైన వారని. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. అప్పుడు ఐగుప్తు స్త్రీలు ఏమైన వారు? ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా హెబ్రీ స్త్రీలు గోషేన్లో ఉండి ఏం పేరు తెచ్చుకున్నారు? చురుకైన స్త్రీలు. చురుకైన వారని. నీకు వస్తున్న సమస్యలు, నీ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ నిన్ను, నీ చురుకుదనాన్ని బయట పెట్టడానికి వస్తున్నాయి, అంటే నిర్ధారించడానికి వస్తున్నాయి, ప్రూవ్ చేయడానికి వస్తున్నాయి. వాటిని చూసి కృంగిపోవడానికి కాదు, వాటిని చూసి బహుగా ఫలించడానికి. ఇప్పుడు అందరిలాగానే కామన్ గా కానీ మామూలుగా ఉండుంటే వారి చురుకుదనం బయటపడేది కాదేమో. వారి ఫలము మీద ఫరో కండ్లు పడ్డాయి. వారు ఫలించేటప్పుడే చంపేయమని ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఒక్కసారి ఆలోచించండి. కననై ఉన్న స్త్రీ కనగానే చంపేయమని, మగబిడ్డ అయితే చంపేయమని ఏజెంట్ లాగా మంత్రసాలను పంపిస్తే అక్కడ ఏం బయటపడింది? వారి చురుకుదనం బయటపడింది, వారి క్వాలిటీ బయటపడిందండి. అలా ఒక్కొక్క సర్కమ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఆయనను మహిమపరిచేటట్లుగా ఒక్కొక్క క్వాలిటీ బయటకు వస్తుంది. చూడండి, మనం బహుగా ఫలించుట వలన ఏం జరుగుతుందో తెలుసా? మనం బహుగా ఫలించుట వలన ఏం జరుగుతుందో ఒక మాట చదువుకుందాం. 8వ వచనం చదవండి. యోహాను 15:8. అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది ఏంటట? మనం బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారు? తండ్రి మహిమపరచబడతారు. ఎందుకు? ఎందుకు ఎందుకు ఆయనకి మహిమ కలుగుతుంది? కారణం ఆయనే వ్యవసాయకుడు గనుక. ఆమేనని చెప్తాం. ఇప్పుడు మనం ఫలించట్లేదనుకోండి, ఆయనకి ఏం కలుగుతుంది? మహిమ రాదు. మహిమ రాదు, దూషణ కలుగుతుంది. ఆయన నామానికి ఏమొస్తుంది? దూషణ కలుగుతుంది. ఇంత కష్టపడి వ్యవసాయకుడుగా ఉంది ఆయన, తొలకరి వర్షము, కడవరి వర్షము, ఆయా కాలమును బట్టి ఆయన దయచేస్తూ సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కాపు కాస్తూ ఆయన చేసిన ప్రతి పనిని బట్టి మన ఫలము లేకపోవడం వలన ఆయన నామానికి దూషణ కలుగుతుంది. దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. వాక్యం ఎంతకాలం నుంచి వింటున్నాం? ఈ బైబిల్ అని చెప్పబడుతున్న ఈ వాక్యాలు మన చేతిలో, మన జీవితాల్లో ఎంతకాలం నుంచి ఉన్నాయి? అప్పటి నుంచి మనం ఫలించలేకపోతున్నామంటే ఆ వ్యవసాయకుడికి దూషణ కాదా? చెక్ చేసుకుందాం ఎక్కడ మనం మిస్టేక్ అవుతుంది. ఒకటి, మనం ఆయనలో నిలిచి ఉండాలి. 2, ఆయన మనలో నిలిచి ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మన యందు ఉండాలి. ఈ రెండిట్లో ఎక్కడ తేడా వచ్చినా ఫలంలో తేడా వస్తుంది. ఫలించకపోతే, బహుగా ఫలించకపోతే
తండ్రికి మహిమ రాదు. తండ్రికి మహిమ రాకపోతే మనం ఆయన శిష్యులు అవ్వలేం. అక్కడ చెప్తున్న మాట చూసారా, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఎందువలన? తండ్రి మహిమపరచబడడం వలన. తండ్రి ఎప్పుడు మహిమపరచబడతారు? మనం ఫలించినప్పుడు. మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయనలో నిలిచి ఉండాలి అంటే, మనం ఆయన తీగలుగా అంటుగట్టబడాలి అంటే, మన పాత రోత ఐగుప్తు జీవితాన్ని విడిచిపెట్టి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. సో మన పాత రోత జీవితాన్ని, బానిసత్వపు బ్రతుకుని, ఆ మైండ్ సెట్ ని అంతటిని విడిచిపెట్టి మనం వేరు పారి, అంటుగట్టబడి వేరు పారి, లోపల నుంచి సారం తీసుకుంటూ, ఆ నిజమైన ద్రాక్షవల్లిలో నుంచి మాత్రమే సారం తీసుకుంటూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం తయారవ్వాలి. మనం బహుగా ఫలించాలి. మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ పరచబడతారు. ఇక్కడ ఆగాలి. ఇక్కడ ఆగాలి. మనం ఫలిస్తున్న సమయం తండ్రి మహిమ పరచబడడానికి మధ్యలో ఏదో జరుగుతుంది. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. యోబు గ్రంథానికి వెళ్దాం. చదవండి, 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును యథార్థ న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. తన ఫలమును పూర్తిగా చెప్తున్నారు. చూడండి, తనకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉన్నాయట. యథార్థవర్తనుడు. తన అన్ని విషయముల్లో తన యథార్థత బయటకు వస్తుంది. తను ఫలిస్తున్నాడండి. న్యాయవంతుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. పూర్తిగా చెడుతనాన్ని విసర్జించిన వాడట. తను లోపల ఉన్న ఫలం ఇది. తన లోపల ఫలిస్తున్న ఫలం ఇది. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా తను కలిగి ఉన్న ఫలం అండి. బయట కనిపిస్తున్న ఫలం లేదా విస్తరించిన ఆ విధానం చూడండి. ఎందుకంటే నిన్నటి దినాన్ని మనం 11వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం. ఎటువంటి స్థితి చూసాం? మీరు వ్యాపిస్తారు అని తర్వాత అధ్యాయాల్లో ఉంటుంది, తర్వాత వచనాల్లో ఉంటుంది. సరిహద్దులు కూడా చూస్తాం అక్కడ, వ్యాపించడం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. అదొకసారి చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. చదవండి 24వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 24వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. అంటే ఏంటి? విస్తీర్ణ. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వ్యాపిస్తారు అని కూడా దేవుడు నిర్ణయించి ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా
వ్యాపించడానికి, విస్తరించడానికి దేవుడు అనుమతిస్తున్నారు. ఆ వ్యాపించిన ప్రతి ఏరియాకి కూడా తండ్రి మహిమ పరచబడాలి. ఆమేన్. 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 నూతన నిబంధనలో ఆయన శక్తితో నింపేది దేనికి తెలుసా? నువ్వు యూదయ, సమరయ, ఇక బూది గంతముల వరకు యెరూషలేము అనే నువ్వు ఉంటున్న స్థలము నుండి బూది గంతముల వరకు వ్యాపించే శక్తిని అనుగ్రహిస్తున్నారు. అర్థం, ఆయన బూది గంతముల వరకు నిన్ను నన్ను బట్టి మహిమపరచబడాలి. ఆమేన్ అని చెప్పరే. ఆమేన్. 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 ఊజు దేశంలో యోబు అనే ఒక మనుష్యుడు ఉన్నాడట. తను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించాడో తెలుసా? చూడండి, ఇప్పుడు 2-3 వచనాలు ఒక్కసారి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆమేన్. ఇంతగా ఆస్తి కలిగి అసలు తూర్పు దిక్కు మొత్తం మొత్తంలో మొత్తం. చూస్తే తనే ఆస్తి గలవాడిగా అంటే అక్కడ ఆలోచించండి ఒకసారి. లోపల ఉన్న క్యారెక్టర్స్ ఏమో యథార్థత, న్యాయం, ఇన్ని కలిగి కూడా భయభక్తులు. భయభక్తులు కలిగి దేవునిలో ఉన్న ఒక వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తను కలిగిన ఈ ఆస్తి, ఈ జనులు, ఈ తూర్పు దిక్కు మొత్తంలో ఒకసారి ఆలోచించండి. తండ్రి తనని బట్టి మహిమపరచబడతారా లేదా చెప్పండి? మహిమపరచబడతారు. మహిమపరచబడతారు. అలా మన జీవితాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించాయో అక్కడ తండ్రి మహిమపరచబడాలి. ఆమేన్. ఈ ఫలిస్తున్న సమయం, ఈ ఆయన నామం మహిమపరచబడే సమయం మధ్యలో ఒక గ్యాప్ ఫేజ్ ఉంది. నిరూపించబడే సమయం ఒకటి ఉంది. చూడండి 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ఉత్తరమిచ్చెను. 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నేనేమంటున్నానంటే, అక్కడ అపవాది అయిన వాడు వచ్చి ప్రభు దగ్గర భూమి మీద యోబు గురించి చూసావా అని అడుగుతున్నారా? యెహోవా దేవుడే యోబు గురించి ఆలోచించావా అని అడుగుతున్నారా? యెహోవా దేవుడే. హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఒకసారి ఫలిస్తుంటే ఆయన ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? అపవాది ఎదుటికి తీసుకుని వెళ్ళి టెస్ట్ చేసుకోరా అని చెప్పి నిలబెడుతున్న ఒక లెవెల్ అండి అది.
అక్కడ ఆయన నామం మహిమపరచబడే సమయం అది. ఆయన యథార్థతను బట్టి ఆయన గర్వంగా నిలబడుతున్న సమయం అది. అంటే అపవాది ఎదురుగుండా నిరూపించుకోవాలా అంటే కాదు కాదు, అది కాదు దాని అర్థం. నువ్వు ఎంత ప్రలోభ పెట్టినా, అబద్ధం ఆడడానికి ప్రేరేపించిన, పరిస్థితులు తారుమారు చేసిన, నా బిడ్డ నాలో ఫలిస్తున్న తీగ తన ఫలమును మాత్రం ఆపరు అని ఛాలెంజింగ్ గా నిలబెడుతున్న సమయం అది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే మనం కొన్ని రీజన్స్ ఇస్తాం చూసారా, అలా ఏ రీజన్ కూడా చెప్పకుండా ఫలిస్తున్న ఒక స్థితి అండి అది. మనం అందరం ఆ పాకానికి రావాలి. చెప్పండి, మనం అందరం ఆ పాకానికి రావాలి. పాకానికి రావాలి అంటే 24 గంటలు లేదా రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతున్న అపవాది అని మనకి ఒక పేరుందే, మన మీద వెళ్ళి బెట్టింగ్లు వేస్తాడండి. ఎప్పుడు నేరములు మోపుతూనే ఉంటాడండి. అటువంటి సమయం ఆయన ఫలిస్తున్న ఒక తీగను చూసి గర్వపడాలి. ఆయన తొలకరి వర్షం, కడవరి వర్షం ఆయా కాలములను బట్టి ఇచ్చి దాన్ని ఆయనే వ్యవసాయకుడుగా ఉండి పెంచి పోషిస్తున్నది కారణం ఏంటో తెలుసా? ఆకాశ వాక్యంలు తెరచి ఆకాశము నుండి వర్ష జలాల్ని ఇస్తున్నది దేనికో తెలుసా? నిన్ను శపితమైన భూమిలో నుండి వేరుపరచి ఆశీర్వాదం నాకు కారణంగా పెట్టాలని. ఆమేనని చెప్పరే. గొప్ప సైన్యముగా దేవుడు చూస్తున్నాడు నాన్న. ఈ గ్యాప్ టెస్ట్లు వస్తాయి. నువ్వు ఫలించకూడదని అక్కడ టెస్ట్లు వస్తాయి. ఈ గ్యాప్ లో బెట్టింగ్లు జరిగిన విధంగా చూడండి, నా సేవకుడైన వాణ్ణి చూసావా అని ఎలా చెప్తారండి? ఎలా చెప్తారు? తండ్రియే వ్యవసాయకుడుగా ఉండి చెప్తున్నారు. అలా ఒక్కొక్కరి విషయమై, వారి ఫలముల విషయమై తండ్రి చెప్పుకోవాలి. టెస్ట్ చేయబడిన తర్వాత కూడా ఫలము నిలిచి ఉండాలా, అప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. ఆమేన్. యోబు విషయం మనకి తెలుసు. తను అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి దూషించకుండా ఉంటున్న సమయం, అన్ని కోల్పోయినా సరే దూషించకుండా నిలిచి ఉన్న సమయం, తన భార్యనే వచ్చి ఏ మాటలు పలుకుతుంది ఏమని? పైన జరిగిన అదే డిస్కషన్ ప్రకారం ఇక్కడ భార్య మాట్లాడుతుంది. సొంత భార్య ఏమంటుంది? దూషించి యథార్థతను వదలవా? నువ్వు దూషించి దూషించి చచ్చిపో. గుర్తుపట్టిన యోబు చెప్తున్నమాట, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా.
ఎక్కడ ఎవరు ప్రేరేపించినా, ఎవరు నా సొంత వారు అన్నవారు ప్రేరేపించిన కదిలిపోని ఒక స్థితి, ఆ యథార్థతను విడిచిపెట్టని ఒక స్థితి, ఫలిస్తున్న ఒక స్థితి, కాలములు ఎలా మారిపోయినా ఫలములు మాత్రం ఆపని ఒక స్థితి, పరిస్థితులు ఎలా ఉన్నా లోపల నుంచి వచ్చే ఆ యథార్థతను కోల్పోని స్థితి అండి. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, బయట ఉన్న తన ఆస్తి, తన పిల్లలు, తన స్థితిగతులు ఏవి కూడా లోపల నుంచి ఫలిస్తున్న ఫలమును ఎఫెక్ట్ చేయలేకపోయాయి అంటున్నా. Yes, Lord. యథార్థతను గాని, తను దేవుని ఎడల కలిగిన భయభక్తుల్ని కానీ ఒక్క సర్కమ్స్టాన్స్ కూడా ఎఫెక్ట్ చేయలేకపోయింది. ఇదిగో అంటుగట్టబడిన స్థితి అలా ఉండాలి. ఆమేన్. 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 అంటుగట్టబడిన స్థితి, లోపల నుంచి సారం తీసుకుంటున్న స్థితి అలా ఉండాలి. ఒకసారి నువ్వు యేసయ్య వలె మారాలి అంటే ఆయనలో అంటుగట్టబడాలి. ఆయన క్యారెక్టరిస్టిక్స్ మనలోనికి రావాలి. వాటిని డిస్టర్బ్ చేయడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పులు కలుగుతాయి. అది టెస్ట్ చేస్తున్న సమయం. ఎప్పుడైతే ఫలములో మార్పు రాదో తండ్రి మహిమపరచబడతారు. వ్యవసాయకుడు మహిమపరచబడతారు. అప్పుడు మాత్రమే మనం శిష్యులు అవుతాం. ఏమవుతాం? శిష్యులు. ఆమేన్. ఈ ఉదయకాల సమయం ఈ శిష్యులు అనే ఏరియా నుండి స్నేహితులు అనే ప్రమోషన్ కి వెళ్ళాలి. ఆమేన్. 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 సో మనం శిష్యులు ఎప్పుడవుతాం? ఫలించినప్పుడు. మనం శిష్యులు ఎప్పుడవుతాం? ఆయన నామం మహిమపరచబడినప్పుడు. ఆయన నామం మహిమపరచబడ్డానికి, మనం ఫలిస్తున్న దానికి మధ్యలో టెస్టులు వస్తాయి. అవి ప్రూవ్ చేయబడుతున్న సమయం మనం శిష్యులుగా అవుతూ ఉంటాం. ఆ తర్వాత మనం స్నేహితులు అనే ప్రమోషన్ లోనికి వెళ్ళడం సాధ్యమవుతుంది. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం ఆలోచన చేసుకుందామా? ఇంకా ఐగుప్తులోనే ఉన్నావా నాన్న? నీ పొలానికి నువ్వే వ్యవసాయకుడుగా ఉండి కష్టపడుతున్నావా? నీ ఆలోచనలు, నీ పనులు అన్ని నువ్వే భారం మోసుకుంటూ ఐగుప్తులోనే ఉన్న అనుభవం వలె ఫరో కాడి కిందనే ఉండి కష్టపడుతున్నావు నానా? కూర మొక్కల వలె జస్ట్ నీళ్లు లేకపోయినా, లేదా ఒక్క గాలి తుఫాన్ వచ్చినా ఎగిరిపోయే విధంగా, వాడిపోయి మునిగిపోయే విధంగా నీ పొలం ఉందా? ఆశించిన ఫలం రావట్లేదా? అయితే ప్రయాణం చేయి. ఆ పొలం విడిచిపెట్టి బయటికి రా. ఆ ఐగుప్తుని విడిచిపెట్టి, ఆ అనుభవాలన్నిటిని విడిచిపెట్టి బయటికి రా. ఆజ్ఞల మార్గంలో అడుగులు పెట్టు. ఒక్కొక్క ఆజ్ఞ నేర్చుకో. ఒక్కొక్క ఆజ్ఞ నేర్చుకుంటూ ఒక ప్రయాణం చేయి. దేవుడు కొండలు లోయలు కలిగిన స్థలానికి తీసుకుని వెళ్తారట. ఆయనే అంటుగడతారు. ఆయనే నిజమైన ద్రాక్షవల్లికి అంటుగడతారు. వాక్యంని మాత్రమే ఆధారం చేసుకో. ఈ మధ్యలో మరలా మనుషుల తట్టు, వారి తట్టు, వీరి తట్టు చూడకు.
వాక్యమైన వాడే నిన్ను వాక్యానికి అంటుగడతారు. వాక్యమునే ఫలించు. దాన్ని ఫలించడానికి సారం మళ్ళీ వాక్యంలోనే తీసుకో. వాక్యంలోకే వేరుపారు. వాక్యంనే ఫలించు. ఆ మధ్య గ్యాప్ లో టెస్టులు వస్తాయి. లోకం స్నేహం చేయాలని, లోకానుసారంగా నడిపించాలని, లోకంలో ఉన్న పద్ధతులు నీ లోపలికి ఎంటర్ చెయ్యాలని చాలా సకల ప్రయత్నాలు జరుగుతాయి. ఎంటర్ కానివ్వకు. ఎంటర్ కాని బంధం ఏర్పాటు చేసుకో. బహుగా ఫలించు. దాన్ని బట్టి తండ్రి నామం మహిమపరచబడాలి. వ్యవసాయకుడు సంతోషపడాలి. ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఫలించని ఒక సమయం ఉంటే గొడ్డలి కూడా పెట్టబడి ఉంటది. ఒక్కొక్క సంవత్సరం యేసయ్య మన కొరకు వేడుకుంటున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఉంచవా ప్లీజ్ అని. ఆ అనుభవం కూడా పక్కనే ఉంది. వాటన్నిటిని దాటి శిష్యులుగా మారి స్నేహితులు అని అనిపించుకునే ప్రయాణం ఒకటి ఉంది. దాని కొరకు ప్రయాసపడతావా? ఇంతకాలం చేసిన ప్రయాణం వేరు, ఇక చేయవలసిన ప్రయాణం వేరు. దాని కొరకు సిద్ధపడతావా? అయితే ఈరోజు ప్రార్థన చేస్తావా? ఈరోజు హృదయపూర్వకంగా ప్రార్థనలో గడుపుతావా? ఒకరోజు విని వదిలేసేది కాదే. ఒక్కరోజు ఫలించి విడిచిపెట్టేది కాదే. జీవితం మొత్తం. యోబు తన కాలంలో ఫలించి చనిపోయాడండి. కానీ ఈ రోజు వరకు కూడా, ఇంకా రానున్న తరముల వరకు కూడా ఒక మాదిరిగా నిలబడ్డాడే. తనను బట్టి ఈనాటికి కూడా తండ్రి నామం మహిమపరచబడుతూనే ఉందే. మన కాలంలో ఫలిస్తే చాలు, తరతరముల వరకు ఆయన నామం ఫలింను బట్టి మహిమపరచబడుతూనే ఉంటది. అంటే అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? అంటుకట్టిన వానికి పేరు తెచ్చే ప్రయత్నం చేద్దామా? అటువంటి ప్రార్థన చేసుకుందామా అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.